హత్యపైన రాజకీయ దుమారం చెలరేగుతోంది. వివేక హత్య వెనుక బాబు, లోకేష్ హస్తముందంటూ వైసీపీ లీడర్లు ఆరోపిస్తూ ఉంటే అత్యంత దారుణంగా హత్య జరిగితే గుండెపోటంటూ వైఎస్ కుటుంబ సభ్యులే వాస్తవాలు దాచిపెట్టారంటూ టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. రాష్ట్రంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ముందు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేయటం, సిబిఐని కోరటం. అది ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే, కోడికెత్తి కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రతి చిన్న ఇన్సిడెంట్కి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేయడం అనేటటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పోస్ట్ మార్టంలో దెబ్బలు ఎన్ని బయటకు వచ్చిన తర్వాత దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేక హత్యా నేరంగా రిజిస్టర్ అవుతుందని తెలిసిన తరువాత దీన్ని ముందు అవతరాడి మీద కాల్చి కొట్టేసేద్దాం, ఆడు తుడుచుకుంటాడులే అనేటటువంటి దుర్బుద్ధితో, రెండోది రియల్గా హత్య చేసినటువంటి పాత్రదారులని వాళ్ళని రక్షించటం కోసం, హత్యలో పాల్గొన్న వారిని రక్షించటం కోసం, దీన్ని ఎన్నికలు ఉన్నాయి కనుక ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రత్యక్ష పార్టీల పైన మీరు గుడ్డగాల్చి వాళ్ళ మీద వేయటం, ఈ ఎవిడెన్స్లన్నీ బయటికి రాకుండా సిబిఐ విచారణ కోరటం. ఇంతకన్నా ఏం కావాలండి మీ పాత్ర నిర్ధారించడానికి? ఈ సిట్యువేషన్ దీని ద్వారా ఈ ప్రభుత్వం వీళ్ళని పనిష్ చేసింది, వీళ్ళని గుర్తించింది, షబాష్ అని అనిపించుకునే సంఘటన ఒక్కటి రాష్ట్రంలో మీ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ లేదు. ఈవేళ మళ్ళీ రాజశేఖర రెడ్డి అలా చనిపోయారు, ఇప్పుడు ఆయన సోదరుడిని చంపేశారు. జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయాలన్నటువంటి ప్రయత్నంలో భాగమని ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. ఫస్ట్ ఇమీడియట్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్, ఆ ఇన్వెస్టిగేషన్ ఇన్వైట్ చేస్తున్నాం, వేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ డీజీపీ అనుకుంటున్నాడా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అధికారి అనుకుంటున్నాడా? డీజీపీలు చెప్పాల్సిన అంశాలు, పోలీస్ అధికారులు చెప్పాల్సిన అంశాలు ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హత్య ఎన్ని గంటలకు జరిగింది, జరిగిన తర్వాత ఏం చేయాలా, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు మీరేమన్నా గతంలో ఏమన్నా ఐపీఎస్ అధికారిగా పనిచేశారా? మీరేమన్నా సిబిఐ చీఫ్గా పనిచేసినట్టున్నారా? అంటే పోలీసు వ్యవస్థ అంటే చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సిబిఐ విచారణ కోరితే కరెక్ట్ అయినప్పుడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి అర్ధరాత్రి కాదు హత్య జరిగితే దాని మీద విచారణ జరిగితే ఎందుకు ఉలిక్కి పడుతుంది తెలుగుదేశం పార్టీ? మరి మీరు తప్పు చేయకపోతే గతంలో ముఖ్యమంత్రులందరూ కూడా మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఫేస్ చేశారు కదా, ఎదుర్కొన్నారు కదా విచారణ సంస్థలు, మీరెందుకు ఎదుర్కోవడం లేదు? అంటే వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి ఎదుర్కొన్నారా? మీరు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారా? అన్ని విషయాలు తెర మీదకి వస్తాయి, త్వరలోనే మనం చూస్తాం. ఏం జరిగిందో ఏంటో వాస్తవాలన్నీ కూడా తప్పనిసరిగా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అది వివేకానంద రెడ్డి గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏదేమైనా ఇలాంటి పరిణామాలని బయటికి తీసి వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. తప్పనిసరిగా ఆ పని చేస్తారు. వరుసగా ఒకే కుటుంబంలో తండ్రి, 2 కొడుకులు, మనవడి మీద హత్యా ప్రయత్నం ఎయిర్పోర్ట్లో జరగడం, ఇవన్నీ చూస్తే రాజకీయంగా ఎదుర్కోలేక ఒక రాజకీయ కుటుంబాన్నే అంతమొందించాలని చేసేటువంటి కుట్రగా కనబడుతూ ఉంది. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు